ఓకే. తెలంగాణ మూమెంట్‌లో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే, సివిల్ లిస్ట్ తర్వాత ఏం జరిగింది. సో, ఒకటేంటంటే నిజాం కాలేజ్ 1887లో ఏర్పాటైంది. ముల్కీ గెజిట్ అనేది 1888లో విడుదలైంది. సో, ఇదేంటంటే ముల్కీ అనే పదం ఈ గెజెట్‌లో ఫస్ట్ టైం వాడారన్నట్టు. రాజ్యంలో అన్ని ఉద్యోగాలు అర్హత గల ముల్కీలకే. 2 తర్వాత ఇదేంటంటే కనీసం 15 ఇయర్స్ నిజాం రాజ్యంలో స్థిరపడిన వారు ఉండాలి, లేదా 12 ఇయర్స్ ఉద్యోగమైనా చేస్తూ ఉన్నవారు. సో, ఒకవేళ నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే దివాను లేదా పిఎం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ సివిల్ లిస్ట్ అనేది 1894లో సాలార్జంగ్ 2 ఉన్నప్పుడు తీశారు. అప్పుడు ఎంత ఉన్నాయంటే 68 ఉన్నాయి. 68 జాబ్స్ ఉన్నాయి. సో, ముల్కీలు ఎంతమంది ఉన్నారు? 233 ఉన్నారు. నాన్ ముల్కీలు అంటే అవుట్ సైడర్స్ 447 ఉన్నారు. సో, ఇందులో ఏంటంటే 63 మంది హిందువులు ఉంటే జస్ట్ 20 మెంబర్స్ మాత్రమే ముల్కీలు. అంటే నాన్ ముల్కీలు మరింత ఎక్కువయ్యారన్నట్టు. 1901 ప్రధాని మహారాజా కిషన్ పర్సాద్. సో, ఈయన ఏంటంటే ఫస్ట్ ముల్కీ, ఒక పిఎంగా వర్క్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ముల్కీ మూమెంట్ అని అంటారు ఇతన్ని. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది. పిఎం దివాన్ మహారాజా కిషన్ పర్సాద్కి ఆంగ్లేయుడైన కాసన్ వాకర్కి ఒకసారి ఘర్షణ జరిగింది. కాసన్ వాకర్ ఎవరు అంటే ఆర్థిక మంత్రి అప్పుడు పనిచేస్తున్న. సో, కాసన్ వాకర్పై కిషన్ పర్సాద్ రయ్యత్ పత్రికలో ఒక కవిత ప్రచురం చేశాడు. అది ఏంటిదంటే ఇట్లా అంటాడు: మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికిచ్చావు. నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరు ఉద్యోగాలే మా గతి. నీ వైస్రాయికి భయపడి ఈ దుర్మార్గం చేస్తున్నావేమో. స్థానికుల అష్టకష్టాలకి కాస్త భయపడు. ఏదో ఒకరోజు నీ అంతిమ ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని కిషన్ రయ్యత్ పత్రికలో రాస్తాడు. సో, కిషన్ కృషి ఫలితంగా 1919 ఫర్మానా అనేది విడుదలవుతుంది. ఈ 1910 ఫర్మానా ఏంటిది అంటే 1910 ఫర్మానా విడుదలవుతుంది. 1910 ఫర్మానా ఏంటంటే నాన్ ముల్కీ ఉద్యోగాలందరికీ నాన్ ముల్కీ అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ నాన్ ముల్కీలు. సో వాళ్ళు ఏంటంటే తాత్కాలిక ఉద్యోగులుగా ఉండాలి. ఉద్యోగ నియామకాలు రాజకీయ జోక్యం లేకుండా రాత పరీక్ష ద్వారా జరగాలి. అర్హతలున్నంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక ముల్కీలతో నింపాలి. ఓకేనా? సో, మా 1910 ఫర్మానా వచ్చింది, బట్ ఇష్యూ అనేది కంటిన్యూ అవుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే 1919 ఫర్మానా. సో, ఇది మన సిలబస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో, 1919 ఫర్మానాలో ముల్కీ నిర్వచనం అనేది ఫస్ట్ టైం చెప్పారు. సో, దీంట్లో ఏంటంటే ఇది 7వ నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జననం, సంతతి, దీర్ఘకాలిక నివాసం. సో, ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో, జననం అంటే తండ్రి ముల్కీ అయి ఉండి హైదరాబాద్లో జన్మిస్తే సో ముల్కీ. హైదరాబాద్ శాశ్వత నివాసం ఉంటూ తన సొంత గ్రామానికి తిరిగి వెళ్ళను అని ఒక లెటర్ రాసి ఇచ్చినవారు. సో, వాళ్ళు కూడా ముల్కీ. ఒక ముల్కీ మహిళ నాన్ ముల్కీని అంటే హైదరాబాద్ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒకవేళ హైదరాబాద్లోనే ఉంటే సో ఆమె ముల్కీ. అదే హైదరాబాద్ నుండి బయటికి వెళ్ళి భర్తతో పాటు వెళ్ళి ఒకవేళ భర్త చనిపోతే మళ్ళీ ఆమె తిరిగి హైదరాబాద్కు వచ్చిందనుకో సో హైదరాబాద్ వస్తే ఆమె ముల్కీయే, కానీ వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నట్టు. అవేంటంటే ముల్కీ సర్టిఫికెట్ జారీ ఎవరు అంటే తాలూకాదార్ అంటే కలెక్టర్. సో, ముల్కీ సర్టిఫికేట్ కోసం చేసిన దరఖాస్తు తిరస్కరించబడితే ఒకవేళ వెనక్కి వస్తే 1 మంత్ లోపల మళ్ళీ సుబేదార్కి అప్లై చేసుకోవాలి. ఈ విషయంలో సుబేదార్దే అంతిమ నిర్ణయం. అతను ముల్కియా నాన్ ముల్కియా అనే చెప్పేది సుబేదార్కి అంతిమ నిర్ణయం ఉంటుంది. సో, ముల్కీ అనేది ఎట్లా రద్దు అవుతుంది అంటే, ఒకటి అక్రమ పత్రాలు,
హైదరాబాద్ గవర్నమెంట్ వ్యతిరేక చర్యల్లో పాల్గొంటే ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. అక్రమ పత్రాలు ఉంటే ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. హైదరాబాద్ రాజ్యంకు అవేధీయత ప్రకటించినా కూడా ముల్కీ అనేది రద్దు అవుతుంది. కానీ సో ఇన్ని చేసినా కానీ, ఇన్ని ఫర్మానాలు వచ్చినా కానీ అమలు అవ్వలేదనే చెప్పాలి. తర్వాత ఏమైందంటే, సో పంజాబ్ ప్రాంతానికి చెందిన అనేక మంది ఖాన్ సాహెబ్లను ముల్కీ నియమాలకు విరుద్ధంగా ఉన్నత ఉద్యోగాలలో నియమించారు. దీనికి కారణంగా ఏంటంటే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఫలితంగా నిజాం ఏం చేసిండు, 1933 ఫర్మానా విడుదల చేసిండు. అన్ని ఉద్యోగాలు ముల్కీలకే ఇవ్వాలి, ప్లస్ ఉన్నత స్థాయి, దిగువ స్థాయి, సో రెండు కూడా అన్ని ఉద్యోగాలు ముల్కీలకే ఇవ్వాలి అని చెప్పారు. సో దీనికి బదులుగా అభినందన సభ అనేది ఏర్పాటు చేశారు. 1933 ఫర్మానాకి కృతజ్ఞతగా నిజాంకి ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే ఈ సభ. ఇందులో ఎవరుంటారు, బీఆర్కే మన సీఎం బురుగుల రామకృష్ణారావు, మందమూల నరసింహారావు. సో ఈయన రయ్యత్ పత్రికను ఉర్దూలో నడిపించారు. లతీఫ్ సయ్యద్, మీర్ అస్నుద్దీన్, పద్మజ నాయుడు. సో వీళ్ళు మెంబర్స్.